కలెక్టర్ గారు, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను మా అమ్మని చూడాలి. నన్ను పంపించండి. కుదరదమ్మా, కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి. ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి. కలెక్టర్ గారికి ఫోన్ చేయటం అంటే మన ఇష్టమా? ఆవిడ గారికి ఎన్నో పనులు ఉంటాయి. ఈ లోపు మా అమ్మకి ఏదైనా అయితే నేను పర్మిషన్ అడిగినా మీరు పంపలేదని కలెక్టర్ గారితో చెప్తా. ఇదేంటమ్మా, మాకు రావాల్సిన ఐడియాలన్నీ మీకు వస్తున్నాయి. హలో, నమస్తే మేడం, నేను సిఐ బెనర్జీని మాట్లాడుతున్నాను. మైథిలి గారి మదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని చూడాలంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ మేడం, వాళ్ళ బంధువులందరూ వెళ్లారు. ప్రాబ్లం అనే చెప్తున్నారు. ఓకే, ఫుల్ సెక్యూరిటీతో అమ్మాయిని తీసుకెళ్ళండి. తిరిగి తీసుకురాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే మేడం. నమస్తే మేడం, వెళదాం పదండి. ఏంటి ఇక్కడ ఆపారు? సార్, ఎవడరా మిమ్మల్ని కొట్టింది? రామకృష్ణ సార్. ఏమైపోయారయ్యా? మీకోసం హాస్పిటల్ ఫోన్ చేశాను. దారిలో శివరాంకృష్ణ అటాక్ చేశాడు మేడం. మమ్మల్ని అందరినీ చితకబాది మైథిలిని ఎత్తుకుపోయాడు. ఈజ్ ఇట్? మీ దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి కదా? షూట్ చేస్తే మైథిలి ఎక్కడ గాయపడుతుందని భయపడ్డాం మేడం. ఓ ఐ సీ. డిఐజీ గారు, మిస్టర్ బెనర్జీని, కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయండి. ఇది అన్యాయం మేడం. మేము ప్రాణాలకు తెగించి. ఏం చేశారు? మైథిలి కాపాడారా? అది కాదు మేడం, ఆ శివరాంకృష్ణ వచ్చి. షట్ అప్. మైథిలి, ఏమిస్తానండి మా అత్త? వైజాగ్ లో సైటా, బెజవాడలో తోట, లేదా హైదరాబాద్ లో ప్లాటా? అవేవి మీకు దక్కవు గాని 12వ తారీఖు మా పెళ్లికొచ్చి తృప్తిగా భోంచేసి వెళ్ళండి. ఉంటాం కలెక్టర్ గారు.